హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బీహార్ నుండి న్యూఢిల్లీ రాబోతున్న ఒక బస్సు అనేది యాక్సిడెంట్కి గురవడం జరిగింది. ఓకేనా? అయితే ఒక హిందీ న్యూస్ పేపర్లో ఈ యాక్సిడెంట్కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ న్యూస్ ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటూ ఏం రాశాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ న్యూస్ ఆర్టికల్ ద్వారా మనం హిందీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూడండి. ఫస్ట్ ఈ ఆర్టికల్లో ఫస్ట్ హెడ్లైన్గా ఏం వేశారంటే, ఓవర్టేక్ की कोशिश में ట్యాంకర్ से टकराई बस 18 की మౌత్, ఇలా రాయడం జరిగిందనమాట. ఓకే, చూడండి దాని అర్థం ఏంటో ఇప్పుడు చెప్తాను. ఓవర్టేక్ की कोशिश में అంటే ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించి. ఓకేనా? ఓవర్టేక్ అంటే ఏంటంటే మనం ముందు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తుంటాం కదా. ఓవర్టేక్ की कोशिश में, కోషిష్ అంటే ఏంటంటే ప్రయత్నం అనమాట. అంటే ఆ వెహికల్ అనేది ముందెళ్ళిపోవాలని ప్రయత్నించి ట్యాంకర్ సే టకరాయి బస్, ట్యాంకర్ సే టకరాయి అంటే ఒక ట్యాంకర్ని బస్ అనేది గుద్దుకోవడం జరిగిందనమాట. టకరాయి అంటే ఏంటంటే గుద్దడం, యాక్సిడెంట్ అయ్యింది అని అర్థం. ఓకే, 18 మౌత్, 18 మౌత్ అంటే 18 మంది చనిపోయారు. 18 అంటే హిందీలో 18 అనమాట, 18. ఓకేనా? 18 మౌత్ అంటే 18 మంది మృత్యువాత పడ్డారు అని అర్థం. దీన్ని హెడ్లైన్లో వేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం లోపల మ్యాటర్ ఏం రాశారో చూద్దాం. యూపీ మే लखनऊ आगरा एक्सप्रेस वे पर दूध के टैंकर और स्लीपर बस की भीषण भिड़ंत में 18 लोगों की मौत हो गई. యూపీ మే అంటే ఉత్తరప్రదేశ్లో లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే అనమాట ఆ హైవే పేరు. ఎక్స్ప్రెస్ వే పర్ దూద్ కే ట్యాంకర్, దూద్ కే ట్యాంకర్ అంటే పాల ట్యాంకర్ అనమాట. అంటే పాలు అనేవి కలెక్ట్ చేసుకొని ఆ ట్యాంకర్ వెళ్తుంది. ఔర్ మరియు స్లీపర్ బస్, స్లీపర్ బస్కి భీషణ్ పీడిత్ మే, భీషణ్ పీడిత్ అంటే ఏంటంటే తీవ్రమైన సంఘర్షణ అని అనమాట. భీషణ్ పీడిత్ అంటే తీవ్రమైన సంఘర్షణ అంటే భయంకరమైన యాక్సిడెంట్, అంటే భయంకరంగా గుద్దుకోవడం. సంఘర్షణ అంటే ఏంటంటే గుద్దుకోవడం, యాక్సిడెంట్ కదా. భీషణ్ పీడిత్ మే 18 लोगों की मौत हो गई, 18 लोगों की मौत हो गई. 18 అంటే 18, లోగోంకి అంటే 18, లోగోంకి అంటే 18 మంది. ఓకే, 18 మంది. మౌత్ హో గయి అంటే మృత్యువాత పడడం జరిగింది, చనిపోయారు. ఔర్ మరియు 23 లోగ్ గాయల్ హో గయే, 23 లోగ్ గాయల్ హో గయే. 23 అంటే 23. ఓకేనా? హిందీలో 23ని 23 అంటారు. 23 లోగ్ అంటే 23 మంది గాయల్ హో గయి అంటే గాయపడ్డారు, గాయపడ్డారు. ఓకే, నెక్స్ట్ బుధవార్ తడ్కే 4:30 బజే అంటే బుధవార్ అంటే బుధవారము, తడ్కే అంటే ఉదయాన్నే. ఓకే, ఎర్లీ మార్నింగ్ అనమాట. తడ్కే అంటే ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే. 4:30 బజే అంటే 4:30 గంటలకు, 4:30 బజే అంటే 4:30 గంటలకు. ఉన్నవ్కే జోగికోట్ గావ్కే పాస్, ఉన్నవ్కే జోగికోట్ గావ్కే పాస్ అంటే ఉన్నవ్లోని జోగికోట్ అనే గ్రామం దగ్గర, గ్రామం దగ్గర. ఓకే, హద్సా తబ్ హువా, హద్సా తబ్ హువా అంటే దాని అర్థం ఏమొస్తుందంటే ఈ మారణకాండ. హద్సా అంటే ఏంటి? మారణకాండ ఎప్పుడు జరిగింది అంటే, ఎప్పుడు జరిగింది అంటే జబ్ బీహార్ సే ఢిల్లీ जा रही स्लीपर बस टैंकर को बाई तरफ से ओवरटेक करने की कोशिश कर रही थी. ఓకే, ఇప్పుడు దీన్ని విడదీసి చెప్పుకుందాం. జబ్ అంటే ఎప్పుడైతే, ఎప్పుడైతే బీహార్ సే ఢిల్లీ जा रही స్లీపర్ బస్ అంటే బీహార్ నుంచి ఢిల్లీ వెళ్ళవలసిన స్లీపర్ బస్ అనమాట. అంటే ప్యాసింజర్స్ కూర్చున్న బస్ అనేది ట్యాంకర్ కో బాయి తరఫ్ సే, ట్యాంకర్ కో బాయి తరఫ్ సే అంటే ట్యాంకర్ అనేది వెళ్తుంది దానికి ఎడమ వైపు నుండి, బాయి తరఫ్ సే అంటే ఎడమ వైపు నుండి ఓవర్టేక్ కర్నేకి కోషిష్ కర్ రహీ థీ, ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా? ఓవర్టేక్ కర్నేకి కోషిష్ కర్ రహీ థీ అంటే ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. పీడిత్ ఇతని జబర్దస్త్ థీ కి ఆది సే జ్యాదా బస్ కే పర్కచ్చి ఉడ్ గయే అంటే ఈ సంఘర్షణ, ఈ యాక్సిడెంట్ అనేది ఎంత భయంకరమైనదంటే
బస్సు సగానికి పైగా ధ్వంసమైంది అని అర్థం వస్తుందన్నమాట. అంటే ఈ సంఘర్షణ ఎంత భయంకరమైందంటే బస్సు యాక్సిడెంట్ అవ్వడంతోనే సగానికి పైగా ధ్వంసమైపోయిందనమాట. ఓకే, मृतकों में दोनों वाहन के चालक भी शामिल थे. అంటే మృతకోమే అంటే మృత్యువుల్లో దోనో వాహన్కే, ఓకే, దోనో వాహనంకే అంటే రెండు వెహికల్స్, వాహనం అంటే ఏంటంటే వెహికల్స్ కదా, దోనో వాహనంకే అంటే ఇవతల బస్సు వాడు అవతల ట్యాంకర్కి సంబంధించిన చాలక్ బి అంటే డ్రైవర్స్, చాలక్ అంటే డ్రైవర్ అనమాట. చాలక్ బి షామిల్ హే అంటే మృత్యువుల్లో ఈ రెండు వెహికల్కి సంబంధించిన డ్రైవర్లు కూడా ఉన్నారు, అంటే వీళ్ళు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది అని అర్థం అనమాట. हादसा के बाद करीब 2 घंटे तक यातायात प्रभावित रहा. అంటే మారణకాండ జరిగిన తర్వాత ఇంచుమించు 2 గంటల వరకు రవాణా వ్యవస్థ అనేది స్తంభించింది. జిల్లా అధికారి గౌరంగ్ రాఠీనే బతాయా. జిల్లా అధికారి ఎవరైతే ఉన్నారో అతని పేరు గౌరంగ్ రాఠీనే బతాయా. ఆయన చెప్పారు, ఏమని చెప్పారంటే బీహార్ కే సీతామండి సే ఢిల్లీ కే లియే చలి బస్ మే. బీహార్కే సీతామండి అంటే బీహార్లోని సీతామండి అనే ఒక ప్రాంతం నుండి ఢిల్లీకే లియే చలి బస్ మే, ఢిల్లీ కోసం బయలుదేరిన బస్సులో 70 సవార్యాతి అంటే 70 మంది ప్రయాణికులు ఉన్నారు. 70 అంటే 70, 70ని మనం హిందీలో 70 అంటాము. సవార్య అంటే ఏంటంటే ప్రయాణికులు. ఓకే, 70 సవార్యాతి అంటే 70 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్ की रफ्तार तेज थी और उसने दूध के टैंकर को पीछे से टक्कर मारी. बस की रफ्तार तेज थी అంటే బస్సు యొక్క రఫ్తార్ అంటే ఏంటంటే వేగము. ఓకే, బస్సు యొక్క స్పీడ్ అనేది తేజ్ థీ అంటే చాలా ఎక్కువగా ఉంది. और మరియు दूध के टैंकर को పీచే సే టక్కర్ మారి అంటే ఈ పాల ట్యాంకర్కు ఈ బస్సు అనేది వెనక వైపు నుండి వచ్చి గుద్దిందనమాట. ఓకే, టక్కర్ సే బస్కే దహినే హిస్సేకి పరకచ్చే ఉడిగయే. ఓకేనా, టక్కర్ సే అంటే గుద్దడం వల్ల బస్కే దహినే హిస్సేకి పరకచ్చే ఉడిగయే అంటే బస్సు యొక్క కుడి భాగం మొత్తం ధ్వంసమయ్యింది అని అర్థం అనమాట. ప్రయాగరాజ్ సే 12,000 లీటర్ దూద్ లేకర్ ఢిల్లీ जा रहा ట్యాంకర్ भी పలట్ గయే. అంటే ప్రయాగరాజు నుండి 12,000 లీటర్ల పాలను నింపుకొని ఢిల్లీ వెళుతున్న ట్యాంకర్ కూడా తిరగబడిపోయింది అని అర్థం అనమాట. దహినే తరఫ్ బయటే అధికతర్ లోగ్ నీంద్ మే హీ కాల్కే గాల్ మే సమా గయే. అంటే కుడివైపు కూర్చున్న చాలామంది, ఓకే, యాక్సిడెంట్ అనేది ఇటువైపు అయిందండి, కుడివైపు అయింది కదా, కుడివైపు కూర్చున్న చాలామంది నీంద్ మేహి అంటే నిద్రలోనే కాల్కే గాల్మే సమాగయే అంటే కాలం చెల్లించారు అని అర్థం అనమాట. వాళ్ళు నిద్రలోనే చనిపోవడం జరిగింది అని అర్థం వస్తుందన్నమాట. ఓకేనా, అర్థమైందా ఈ స్టోరీ? ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్తున్నవన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్ అనమాట. న్యూస్ పేపర్లో వస్తున్న న్యూస్ని బేస్ చేసుకొని మీకు అందులో ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల మీకు న్యూస్ కూడా తెలుస్తుంది, అలాగే హిందీ నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.